అయితే వారసత్వం అనేది ఎంత ముఖ్యమంటే ఇంటి పేరో, కులం పేరో, గోత్రం పేరో, లేకపోతే ఊరి పేరో కాదు. ఇక్కడ మన వారసత్వం అనేది దేవునిలో ఉంది. కాబట్టి యేసుక్రీస్తులో ఉన్న వారసత్వం ఏంటంటే విశ్వాసం. యేసుక్రీస్తు విశ్వాసానికి కర్త. విశ్వాసము ఎంత అమూల్యమైనదో, ఎంత బలమైనదో, ఎంత గొప్పదో, విశ్వాసాన్ని కలిగిన ప్రజలు కూడా గొప్పవారని మనము గ్రహించుకోవాలి. కాబట్టి ఈనాడు మన కుటుంబ సభ్యులకి నేర్పించవలసిన వారసత్వం ఏంటంటే, నాయనా మేము దేవుడిని నమ్మాము, ఆ దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ దేవుడు మనం ప్రేమించాలి, ఆ దేవుని ఆజ్ఞను గైకోవాలి, ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన మనల్ని చేయబిడవడు. ఆయన చెప్పాడు, తల్లి అయిన తన బిడ్డను మరుస్తుంది కానీ నేను విడువనని చెప్పాడు. ఆ విశ్వాసంలో మేము వస్తున్నాం. నా కుమారుడా, నా కుమార్తె, ఈ విశ్వాసంలో మీరు పెరగాలని మన బిడ్డలకి ఆ వారసత్వాన్ని మనం అందించాలి.